హైదరాబాద్ రామంతపూర్ రెడ్డి కాలనీకి బస్సు సౌకర్యం కల్పించడంతో కాలనీ వాసులు కల నెరవేరింది. మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కింది. రామరెడ్డి నగర్ నుంచి కోటి, సికింద్రాబాద్ లకు బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుంది. విద్యార్థులు ప్రజలందరూ కూడా ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకారపు అరుణ్ తెలిపారు. ఎందుకంటే ఈ కళ ఎప్పటికీ ఇట్లనే ఉండాలి. ఎందుకంటే ఒక బస్సు వస్తుందంటే కొన్ని జాగాలు పెరుగుతాయి, ఆ బిజినెస్ పెరుగుతుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. అంటే కాలనీ అనేది డెవలప్మెంట్ అవుతుంది, డెవలపింగ్ అన్నప్పుడు. ఎందుకంటే బస్సు ఊళ్ళలో బస్సు పోతే ఎట్లా ఉంటారు, మా ఊరికి బస్సు వస్తుంది అంటారు. అంటే మా హైదరాబాద్లో కూడా 70 ఏళ్ళకి రాని బస్సు ఈరోజు వచ్చింది. కేవలం తీసుకొచ్చింది పర్మిషన్ ఈరోజు రేవంత్ అన్న హయాంలో. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఈ రామరెడ్డి నగర్కి ఏది కావాలన్నా మేము ముందుండి పనిచేస్తాము. అదేవిధంగా బస్సు కూడా ప్రతి ఒక్కరు అంటే ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మహిళలు రేవంత్ అన్న హయాంలో ఇప్పుడు ఏంది బస్సు ఫ్రీ ఉంది. ప్రతి ఒక్క మహిళ బస్సు యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఇక స్కూల్ పోవాలన్నా, కాలేజీ పోవాలన్నా, అదేవిధంగా జాబులు పోవాలన్నా చిన్న పనులు చేస్తుంటారు. ఎందుకంటే అంటే చిన్న ఫ్యామిలీస్ ఉంటారు కదా, రామరెడ్డి నగర్ అంటే చాలా చిన్న ఫ్యామిలీస్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి బస్సు రావడం ఎంతో అదృష్టవంతం. ఎందుకు ఇంటి ముందే బస్సు వస్తుంది అవుతుంది అంటే ఎక్కడ పోయే అవసరం లేదు. ర్యాపిడోలో, ఊబర్లో బుక్ చేసుకునే అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు బస్సు ఎక్కితే వాళ్ళ ఆఫీస్ కాడ తిరుగుతారు, అక్కడ ఎక్కితే ఇక్కడ. అంటే సురక్షితమైన ఏదంటే బస్సు. మనకి మీ అందరూ కూడా ఇలా కాలనీ వాసులకు అందరూ విజ్ఞప్తి చేసిందంటే అందరూ బస్సు యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకుంటే మనకు రానున్న కాలంలో కూడా ఇంకా కొన్ని